హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏపీ స్కీమ్స్ అండ్ జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏపీలో పింఛన్ లబ్ధిదారులకు శుభవార్త. పెన్షన్ బదిలీ అవకాశం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం 2025. సో ఏపీలో పెన్షన్ స్కీమ్ గురించి 2 అప్డేట్స్ వచ్చినాయండి. సో ఆ అప్డేట్స్ ఏంటో మనం తెలుసుకునే ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఫస్ట్ ఏపీ పెన్షన్ ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేస్తుంది. అయితే ఉపాధి కోసం తమ సొంత ఊరిని విడిచి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వెళ్ళే లబ్ధిదారులు పెన్షన్ పొందడానికి తిరిగి ఊరికి రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు లబ్ధిదారులు తమ పెన్షన్ని అవసరమైన ప్రదేశాలకు బదిలీ తీసుకోవచ్చు. ఈ విధానం ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. పెన్షన్ బదిలీ కోసం దరఖాస్తు విధానం. పెన్షన్ బదిలీ చేసుకోవాలని అనుకునే లబ్ధిదారులు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి దరఖాస్తు చేయాలి. ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. లబ్ధిదారులు తమ పెన్షన్ ఐడి ఉపయోగించి బదిలీ చేయాల్సిన ప్రదేశం, చిరునామా మరియు జిల్లా, మండలం, గ్రామ సచివాలయం వివరాలు నమోదు చేయాలి. దీని ద్వారా ఇకపై లబ్ధిదారులు ప్రతి నెల పెన్షన్ తీసుకునేందుకు సొంత ఊరికి రావాల్సిన అవసరం ఉండదు. సో పెన్షన్ కోసం కొంతమంది వేరే చోటకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే వాళ్ళు వేరే ఊళ్ళో ఉండి పెన్షన్ కోసం మరి పర్టికులర్గా ఆ టైంలో వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా వాళ్ళు ఏ ఏరియాలతో ఉంటున్నారో ఆ ఏరియాలోకి పెన్షన్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దానికోసం మీరు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది దగ్గరికి వెళ్ళి మీరు ఉండే ఏరియా యొక్క అడ్రస్ని కనుక ఇస్తే కనుక మిమ్మల్ని ఆ ఏరియాకి యాడ్ చేస్తారు. సో పెన్షన్ అనేది డైరెక్ట్గా ఆ ఏరియా దగ్గర తీసుకోవచ్చండి. ఇప్పుడు ఇచ్చిన అప్డేట్ ఇదే అండి. నెక్స్ట్, ఈ కొత్త విధానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళే లబ్ధిదారులకు పెద్ద సౌలభ్యం. ట్రావెలింగ్ ఖర్చులు, శారీరక శ్రమ తగ్గిపోతుంది. నిరంతరం నివాసం మారే వారికి ఈ నిర్ణయం లాభదాయకం. ప్రభుత్వం తీసుకున్న సాంకేతిక ముందడుగు వల్ల పెన్షన్ తీసుకోవడం మరింత సులభమవుతుంది. అలాగే ఇంకో అప్డేట్ అని చూద్దామండి. స్పౌజ్ పెన్షన్ ఆప్షన్. ఏపీ ప్రభుత్వం మరో కీలకమైన నిర్ణయం స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు భర్త చనిపోతే భార్యకు పెన్షన్ మంజూరు కావడానికి 5 లేదా 6 నెలల సమయం పట్టేది. కానీ ఇప్పుడు ఆ సమస్య తొలగిస్తూ వెంటనే భార్యకు పెన్షన్ మంజూరు చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదాహరణకు జనవరిలో భర్త చనిపోతే ఫిబ్రవరి నుంచి భార్యకు పెన్షన్ మంజూరు చేస్తున్నారు. సో ఈ ఆప్షన్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదండి. సో ఇంట్లో మగ మనిషిగా పెన్షన్ ఇస్తారు. సో ఆ మగ మనిషి కనుక చనిపోతే ఆ పెన్షన్ అనేది ఆడవాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదివరకైతే టైం పట్టేది. ఇప్పుడు అలా కాకుండా భర్త చనిపోయిన వెంటనే కనుక మన స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మనకి వెంటనే ఆ పెన్షన్ డబ్బులు అనేది భార్యకి ఇస్తారండి. సో ఈ ఆప్షన్ కూడా మీరు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి దానికి కావాల్సిన డీటెయిల్స్ కూడా కనుక్కొని ఇచ్చుకోండి. సో ఇబ్బంది ఉండకుండా ఇంట్లో ఉన్న ఆడ మనిషికి పెన్షన్ అనేది మనకి ఇస్తారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వివరాలు. పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తేదీన, సెలవు రోజు వస్తే ముందు నెల చివరి తేదీన పింఛన్ని అందుబాటులోకి రాబోతుంది. పింఛన్ బదిలీ చేసే అవకాశం. గ్రామ వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్ ద్వారా కూడా లభ్యత ఉంటుంది. ఎవరు ఈ అవకాశాన్ని పొందవచ్చు? వృద్ధాప్య, వికలాంగ, వితంతు మరియు అనాథ లబ్ధిదారులు, ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్ళే వ్యక్తులు, తరచుగా నివాసం మారే లబ్ధిదారులు, భర్త మరణించిన మహిళలకి స్పౌజ్ పెన్షన్ కోసం ఈ అవకాశం అనేది ఇస్తున్నారు. అలాగే పెన్షన్ ట్రాన్స్ఫర్కి ఒక లాస్ట్ మాటగా చెప్తున్నారండి. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పింఛన్ లబ్ధిదారులకు ఎంతో మేలు కలుగుతుంది. ఇకపై పింఛన్ కోసం అనవసరంగా ప్రయాణించవలసిన అవసరం లేకుండా వారు నివాసం ఉండే ప్రదేశంలోనే సులభంగా పొందవచ్చు. స్పౌజ్ పెన్షన్ విధానం ద్వారా పింఛన్ లబ్ధిదారులకు మరింత సురక్షితంగా తమ హక్కును పొందగలుగుతున్నారు. సో మీకు కనుక ఎవరికైతే ఈ ఆప్షన్ కావాలి అంటే వేరే ప్రాంతాల్లో ఉండి పెన్షన్ కోసం మళ్ళీ సొంత ఊరికి రావాల్సి వస్తుందో వాళ్ళు కనుక మీరు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి. అలాగే భర్త చనిపోయిన భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరు గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ చనిపోయారని చెప్పి
ఆ పెన్షన్ని మీకు వచ్చేలాగా వాళ్ళకి ఆప్షన్ ఎనేబుల్ చేస్తారు. సో ఎవరు ఇబ్బంది పడకుండా పెన్షన్ ఈజీగా తీసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం పక్కనే ఉంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.